ఇప్పుడు ఇక్కడ రెండు రకాల మనుషులు ఉన్నారు. పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళకు డిఫరెన్స్ ఏందో చెప్తాను వినండి నాన్న. పెళ్లి కాని వాళ్ళను అంటారు నీకెప్పుడు పెళ్లి అవుతుందా అంటారు. ఇంకా 26 ఏళ్ళు 27 ఏళ్ళు ఇంకా పెళ్లికేలాదేద్రా నీ కిందికి 27 వచ్చింది అంటారు, 30 వచ్చింది అంటారు. ఎస్ ఆర్ నో? ఒకవేళ పెళ్ళయిందనుకో, పెళ్ళైనోడు ఎవడు అంటే పెళ్ళైనా కష్టమే, పెళ్లి కాకున్నా కష్టమే. స్టేజ్ ఎక్కితే నవ్వుతారు ఒక్కసారి, స్టేజ్ ఎక్కకుంటే నవ్వుతారు లైఫ్ లాంగ్. చెప్పండి, ఒక్కసారి నవ్వబడదామా? లైఫ్ లాంగ్ నవ్వబడదామా? నీ లైఫ్ మొత్తం నిన్ను ఏదో అంటూ ఉంటారు. అన్ని మాటలు విన్నవాడే గొప్పవాడైతాడు. ఏ మాటలు వినవాడు అక్కడే ఉంటాడు లైఫ్ లో. అన్ని మాటలు మనం అనుకుంటే అనిపించుకోవాలి, నన్ను తిట్టండి రానాలి. ఎవరన్నా పొలిటీషియన్ తప్పు చేస్తుంటే అందరిలో చేయలేబట్టి, సార్ మీరు పలానా ఎలక్షన్ లో ఈ మాట్లాడారు, ఇలా మాట తప్పుతున్నారని 5,000 మంది ఉన్నా 4 దెబ్బలు తిన్నా సరే మాట్లాడతావా? ఎస్, ఐ వాంట్ దట్. ఒక్కసారి నోరు ఓపెన్ చేయడం నా యూత్ మొదలు పెడితే కదులుతుంది యువ భారతం. స్వామి వివేకానందుడు చికాగోలో వెళ్ళినప్పుడు తన డ్రెస్సును చూసి విమర్శించారు. మర్చిపోయావా కథ? ఎసార్నో? అక్కడ వాళ్ళు అన్నారు, ఇదేం డ్రెస్ అయ్యా, పైనుంచి కింది వరకు ఉందో, సూట్ లేదు, బూట్ లేదు, బ్లేజర్ లేదు, టై లేదంటే స్వామి వివేకానంద ఏమన్నాడు మీకు తెలుసు కదా? మీ దేశంలో మీ యొక్క గౌరవాన్ని ఒక టైలర్ సృష్టిస్తే మా దేశంలో మనిషి గౌరవము తన వ్యక్తిత్వంకే వస్తుంది అంటాడు స్వామి వివేకానంద. సంస్కారంకి వస్తుంది అంటాడు. అంత గొప్ప మనిషినే విమర్శించారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇక్కడ రెండు రకాల మనుషులు ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. ఆడవాళ్ళు ఒకటే రకం ఉంటారు, మగవాళ్ళు 2-3 రకాలు ఉంటారు. ఎందుకు రన్ అవుతున్నారు? పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పెళ్లికి పనికిరాని వాళ్ళు. దానికి ఏం టెన్షన్ పడకండి. పనికిరాని వాళ్ళంటే వాడు చేసుకోడు, ఎప్పుడు చేసుకుంటూ తెలియదు. సంపాదిస్తే పెళ్ళి అవుతుంది కదా. సరే, 2 రకాలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు. ఎస్ ఆర్ నో? 2 రకాలు తీసుకుందాం. పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళకు డిఫరెన్స్ ఏందో చెప్తాను వినండి నాన్న. పెళ్లి కాని వాళ్ళను అంటారు నీకెప్పుడు పెళ్ళి అవుతుందా అంటారు. ఇంకా 26 ఏళ్ళు 27 ఏళ్ళు ఇంకా పెళ్లికేలాదేద్రా నీ కిందికి 27 వచ్చింది అంటారు, 30 వచ్చింది అంటారు. ఎస్ ఆర్ నో? ఒకవేళ పెళ్ళయిందనుకో, పెళ్ళైనోడు ఎవడు గట్టిగా పని మీరే అంటే పెళ్ళైనా కష్టమే, పెళ్లి కాకున్నా కష్టమే. పెళ్ళైతే పెళ్ళైనోడు ఎవడు బాగుపడ్డాడు రా అంటారు, పెళ్లి కాకుండా ఇంకా పెళ్లి కాలేదు అంటాడు. ఇక అమ్మాయిల సంగతికి వస్తే, పెళ్ళయిందనుకో వాళ్ళకు ఒక బహుమానం వచ్చని తెలుసా? బహుమానం ఎవరు తెలుసా? హస్బెండ్ బహుమానం ఎట్లయితుందిరా బాబు? కొనుక్కుంటారు వాళ్ళు, కొనుక్కుంటారు వీళ్ళు. ఎవడైతే కట్నం తీసుకుంటారో వాళ్ళు అడ్డగాడిద కంట అన్యాయము, అసహ్యమాడు. వాళ్ళని కొనుక్కుంటారు, లైఫ్ లాంగ్ కొనుక్కుంటారు. హస్బెండ్ గిఫ్ట్ కాదు, హస్బెండ్ వాళ్ళ అమ్మ, అత్తమ్మ 1+1 ఆఫర్. హస్బెండ్ కొనుక్కుంటే అత్త ఫ్రీ వస్తుంది. ఈ అత్తగారు ఈ కోడల్ని ఏమన్నా ఒక మాట అంటదా అనదా? చెప్పండి. ఏం చేసినా అంటది. ఏం చేయకున్నా, వంట బాగా చేసినా చేయకున్నా మాట్లాడండి రా. బాగా చదువుకున్నా, చదువు రాకున్నా, టైంకు లేచినా, నిద్ర లేవకున్నా, ఆఫీస్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళకున్నా, బతికినా. విన్నారా మీరు? కొద్దిగా అవకాశం ఇవ్వాలి మీరు. ఏం చేసినా అంటారు. సార్ ఏం చేయకున్నా. కొంతమంది పొట్టికురు అనుకో, ఏమనుకుంటారు? ఏం బతుకురా ఇది పొట్టి పొడుకు, పొట్టికున్నా అంటారు. పొడుగుంటే ఏదైనా కొంగలాగా అంటారు. పొడుగున్నా అంటారు. నల్లగుంటే తూ నల్లగుండ్రా అంటారు. తెల్లగుంటే వీడు ఎదురా గడ్డీగా తెల్లగుండ్రా అంటారు. ఉద్యోగం వచ్చింది అనుకో, వీడికి వరకు లంచం ఇచ్చిండ్రా అంటారు. ఉద్యోగం రాకుండా ఇదేం బతుకురా అంటారు. ఎస్ ఆర్ నో? ఏం చేసినా, ఏం చేయకున్నా, స్టేజ్ ఎక్కినా, స్టేజ్ ఎక్కకున్నా, బతికినా, చచ్చినా, దానం చేసినా, దానం చేయకున్నా,
ఇంపాక్ట్ పెట్టినా ఇంపాక్ట్ పెట్టకున్నా దాని అర్థమైంది. బాగా వినండి. ఏం చేసినా ఎవరో ఒకరు అంటూ ఉంటారు. ఎసార్నో ఏం చేయకున్నా ఇప్పుడు నాకు చెప్పండి, చేయడం బెస్టా చేయకపోవడం బెస్టా? ఎందుకంటే ఎలాగో అంటారు. చేసినా చేయకున్నా, స్టేజ్ ఎక్కకున్నా, స్టేజ్ ఎక్కితే నిన్ను చూసి నవ్వుతారు, స్టేజ్ ఎక్కితే నిన్ను చూసి విమర్శిస్తారు, స్టేజ్ ఎక్కితే నిన్ను చూసి అసహించుకుంటారు, స్టేజ్ ఎక్కితే నిన్ను చూసి విసుక్కుంటారు, స్టేజ్ ఎక్కితే నిన్ను చూసి విమర్శిస్తారు. ఒక్కసారి స్టేజ్ ఎక్కకుంటే నిన్ను విమర్శిస్తారు జీవితాంతమో. స్టేజ్ ఎక్కితే నవ్వుతారు ఒక్కసారి, స్టేజ్ ఎక్కకుంటే నవ్వుతారు లైఫ్ లాంగ్. చెప్పండి, ఒక్కసారి నవ్వబడదామా లైఫ్ లాంగ్ నవ్వబడదామా? గట్టిగా ఒకసారి లైఫ్ లాంగ్గా. ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే ఒక మహామంత్రం ఉంది నాన్న. ఇలా చేయబట్టండి, మంత్రం ఇస్తాం. ఫస్ట్ టైమర్స్ తీసుకోండి, సెకండ్ టైమర్స్ చేస్తే పోతుంది. ఇలా చేయబట్టండి, నేను చెప్పినట్టు చెప్పండి. మంత్రం అద్భుతమైన మంత్రం. ఈ రోజు నుంచి మీ చెయ్యి మీ స్టైలే మారుతుంది, మీ నడకనే మారుతుంది, మీ బతికే మారుతుంది మొత్తం. ఈ రోజు నుంచి కారు వస్తుంది అనుకో, చిన్న కార్లు లిఫ్ట్ అడగరు, బెంజు అవి పెడుతుంది, హే లిఫ్ట్ ప్లీజ్ అంటారు. మీ లైఫ్ స్టైలే మారుతుంది. ఓకేనా? ఈ రోజు నుంచి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనుకో, ఇంటర్వ్యూకి వెళ్తున్నా, వాడికి అదృష్టం ఉంటే నాకు జాబ్ ఇస్తాడు. ఆ కంపెనీలో పని చేయాలంటే వాడికి అదృష్టం ఉండాలి. ఒక అమ్మాయి నన్ను చూడట్లేదంటే దురదృష్టవంతురాలు అని అనుకుంటారు. వినండి నాన్న, ఈరోజు నుంచి ఇక ఎలా ఉండాలి తెలుసా? చేయబట్టండి, మంత్రం చెప్తాను. ఇది ఊరికే టెస్ట్ చేశాను, ఎలా వస్తుంది మళ్ళీ చెప్పండి అతని. కిమవోచిత్ కకోపి మమ కిం తేన వైఫలం. ఏమైందిరా బాబు? సంస్కృతం రాదు. వినండి, నేను చెప్పిన శ్లోకము మంత్రము అద్భుతమైన మంత్రం, సూపర్ మంత్రం. కిమవోచిత్ చెప్పండి. కిమవోచిత్ కకోపి మమ కిం చెప్పండి. మమ కిం తేన వైఫలం. కిమవోచిత్ కకోపి మమ కిం తేన వైఫలం. ఏంటయ్యా అంటే సింపుల్ మంత్రం మొత్తం మీకు చెప్తాను. నేను చెప్పినట్టు చెప్పండి. ఫస్ట్ తమిళ్లో చెప్పండి. దీని మీనింగ్ తమిళ్ నుంచి స్టార్ట్ చేయాలి. యారు ఎన్ను సొన్నా ఎన్నకు ఎన్నా. తమిళ్ అర్థం కాలేదు కాబట్టి కన్నడలో చెప్తాను. ఓకే. యారు ఏనందుకొందురు ననగేనో. కన్నడ కూడా రాదు మీకు కాబట్టి ఇప్పుడు తెలుగులో చెప్తాను. అందరు నాతో పాటు చెప్పండి. ఎవరేమనుకుంటే నాకేంటి. ఇదే మంత్రం నాన్న. ఏం చేసినా ఏం చేయకున్నా, బతికినా చచ్చినా, తిన్నా తినకున్నా, స్టేజ్ ఎక్కినా స్టేజ్ ఎక్కకున్నా, నీ లైఫ్ మొత్తం నిన్ను ఏదో అంటూ ఉంటారు. అన్ని మాటలు విన్నవాడే గొప్పవాడైతాడో. ఏ మాటలు వినవాడు అక్కడే ఉంటాడు లైఫ్లో. అన్ని మాటలు మనం అనుకుంటే అనిపించుకోవాలి, నన్ను తిట్టండి రానాలే. అర్థమైందా? ఇది చాలా పెద్దగా ఉంది, సింపుల్ చేస్తాను దీనికి ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే స్టైల్గా ఉంటుంది. మంత్రం ఇలా అనాలి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా 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 అనండి, ఇలా 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 ఇక్కడి నుంచి రావాలి. చెప్పండి. సో
మళ్ళీ ఇక్కడి నుంచి రావాలి ఇప్పుడు. సో కొంతమంది చెప్పట్లేదు, వాళ్ళకు నేను చెప్తాను కదా, శాపనార్థాలు పెడతాను, జీవితాంతం దరిద్రం పడుతుంది చెప్పకుంటే. యా చెప్పండి, ఆత్మహత్య చేసుకుంటారు. ఇట్లా ఇవ్వండి. సో So what? Hey, so what? So what? So what? So what? So what? ఏ మంత్రం అది? ఇది పనిచేస్తుందో లేదో ఇప్పుడే చెక్ చేస్తా. ఇంత చెత్త బ్యాచ్ నా లైఫ్లో ఎప్పుడు రాలే. ఒక్కరు మొహం బాలే. మీరు పుట్టిందే వేస్ట్. అసలు మీరు ట్యాంక్ బండ్లో పడిపోండి. మీకు పెళ్ళే కాదు, స్టేజ్ ఎక్కరాదు, మాట్లాడరాదు, బతుకుడే వేస్ట్, నువ్వే వేస్ట్, వేస్ట్ 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 వేస్ట్. నీకు జాబ్ రాదు, నీ మొహం బాలే, నువ్వు పట్టుకున్నావు, ఎంతకంటే ఎక్కువ తిడతారా? రేపో ఎల్లుండో మిమ్మల్ని ఎవరు అంటారు, నువ్వు వేస్ట్ గా ఉంటే మా కంపల్సరీ ఆల్రెడీ నువ్వేదో అనేది. చెప్పండి, ఎదుటి వాని అనవసరమైన మాటలు మన మైండ్లోకి ఎక్కుతాయా? ఇంకా అప్పుడు మన బ్రతుకు మనం జీవించవచ్చు, మన జీవితం మనం జీవించవచ్చు, మనం అనుకున్నట్టు జీవించవచ్చు, మనం అనుకున్నట్టు ముందుకెళ్ళవచ్చు. వాడేమనుకుంటే సో ఇప్పుడు చెప్పండి, స్టేజ్ పైకి ఎంతమంది వస్తారు? వావ్, వెరీ గుడ్ యార్. నీకేం రాదుపా, మీరు వేస్ట్ ఫెలోస్. చి అసలు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. ఇప్పుడు మీ జీవితంలో ఒక పాట పూర్తిగా వాడారు సార్. జీవితంలో ఎవరు చెయ్యని స్టెప్పులు వేశారు. ఈ స్టెప్ పేరు, ఈ స్టెప్ పేరు 1000 మంది ముందు పాటనే పాడంగా, 1000 మంది ముందు పిచ్చి పిచ్చి స్టెప్సే వేయంగా, స్పీచ్ ఎంత, స్పీచ్ అంటే భయం ఎంత, స్టేజ్ ఎంత, స్టేజ్ Yes or no? Now this all volunteers will dance. వీళ్ళు దిగగానే అమ్మాయిలు ధైర్యవంతులందరూ వస్తారు. పిరికి వాళ్ళందరూ అమ్మాయిలు రావాలి, అమ్మాయిలు రావాలి. రెడీగా ఉండండి రా. మీరు భయం అన్నారు కదా, ఎవరేమనుకుంటే మళ్ళీ చెప్పండి, ఎవరేమనుకుంటే ఒకటే ఒకటి జీవితంలో ఈరోజు నుంచి మర్చిపోదేం తెలుసా? మనం ముందుకు వెళ్తుంటే ఎవడో ఒకడు ఏదో అంటూ ఉంటాడు. అదే వెనక్కి తిరిగి ఒక్కసారి చూస్తే వాడు తలదించుకొని వెళ్ళిపోతాడు. కాకుంటే ఒకటి ఏంటంటే నువ్వు వానికి చూసి భయపడుతున్నావు. నీకెంత భయం ఉందో ఎదుటి వానికి 5 times భయం ఉంది. స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాలి. వాడికి అదృష్టం ఉంటే వింటాడు, దురదృష్టం ఉంటే పోతాడు. వాడు ఉంటెంత, వాడు వింటెంత, వాడు మనని ఏం చేస్తే వాడేమి మనను ఏం చేయలేడు. కాబట్టి ఈరోజు నుంచి ఇలా తయారయ్యారు వీళ్ళు. ఇంత అద్మానంగా నేను ఎప్పుడు కూడా మంచి స్టూడెంట్స్ వస్తారు కానీ ఇంత అసలు మిమ్మల్ని మొహం చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. నేను ఎప్పుడు కూడా అనుకున్నాను కానీ ఇంత మీరు మాట్లాడలేరు, మీరు రాలేరు, మీరు వేస్ట్ 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 వేస్ట్. ఒక్కటే గుర్తుంచుకోండి, good, that's good. So
ఇంకా ఈరోజు నుంచి స్టేజ్ మీదకి పిలిస్తే వస్తారా? పర్సనల్ అడిగితే జవాబు చెప్తారా? గ్రూప్ డిస్కషన్లో మాట్లాడుతూ ఉంటారా? ఇంటర్వ్యూస్ ధైర్యంగా తల ఎత్తుకొని వెళ్తారా? ఎవరైనా పొలిటీషియన్ తప్పు చేస్తుంటే అందరిలో చేయబట్టి, సార్ మీరు పలానా ఎలక్షన్లో ఈ మాట్లాడారు, ఇలా మాట తప్పుతున్నారని 5,000 మంది ఉన్న 4 దెబ్బలు తిన్నా సరే మాట్లాడతావా? ఎస్, ఐ వాంట్ దాట్. ఒక్కసారి నోరు ఓపెన్ చేయడం నా యూత్ మొదలు పెడితే కదులుతుంది యువ భారతం. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఈరోజు నుంచి ఈ మంత్రము అన్ని ప్లేస్లో పనిచేయదు. ఈ మంత్రం మంచికి వాడితే జయము తప్పదు, చెడుకు వాడితే జైలు తప్పదు. ఇది ముగ్గురు మీద అస్సలు పనిచేయదు. ఒకటది మీ అమ్మ నాన్న మీద పనిచేయదు. రెండోది మాలాంటి గురువులు టీచర్ల మీద అస్సలు పనిచేయదు. ఫ్యూచర్లో పెళ్ళైన కానీ పెళ్ళ మీద కూడా పనిచేయదు. దానికి తొందర ఏముంది? ఇప్పుడు చెప్పండి, ఎవరన్నా ఎవరితోని మాటలు పననోడు ఎవడన్నా ఉన్నాడా? 27 years సర్వీస్ పెళ్ళయి అర్థమైందా ఇప్పుడు? కాబట్టి నువ్వు కూర్చునే చల్తా, నువ్వేం చేసినా ఏం చేయకున్నా మనం చేస్తే వెళ్ళిపోవాలి. దట్స్ ఇట్. నువ్వు వెళ్తూ ఉండు. ఫస్ట్ తిడతారు, తర్వాత వాళ్ళే మనతో పాటు వస్తారు. శ్రీధర్ బాబు గారు చెప్పింది గుర్తుంది కదా? శ్రీధర్ బాబు గారు అందరూ వాళ్ళ చుట్టాలు అన్నారు, వాళ్ళ చుట్టాలే అని పొగిడారు. ఎసార్నో? కాబట్టి మీరు ఎప్పుడు తలదించకండి. నల్లగున్ననా? అవును నల్లగున్నా. తెల్లగా ఉన్నోళ్ళు ఎండలకు పోతే నల్లగా అవుతారు. మనం ఎప్పుడు పర్మనెంట్ అని అంతే. దట్స్ ఇట్. తెల్లగా ఉన్నోళ్ళు ఎండలకు పోతే నల్లగా అవుతారు, కోపం వస్తే ఎర్రగా అవుతారు, చలికాలంలో పచ్చగా అవుతారు. రంగులు మార్చే దాంట్లో మనం కలరే మారదు. పొట్టికున్నాం అనుకో, నేను పొట్టికి ఎందుకు కుట్టింది తెలుసా? నా ముందు చెవు నిలబడ్డవాడు తలకాయ దించుకొని బతకాలి. నేను ఎట్లా బతుకుతాను? తల ఎత్తుకు బతుకుతాను. అవును, ఫెయిల్ అయినా, అవును ఒకసారి ఫెయిల్ అయినా అంతే కదా. వాడికి ఒకటిసారి ఛాన్స్ దొరికింది, నాకు 2 సార్లు ఛాన్స్ దొరికింది. ఎగ్జామ్ రాస్తుంది, ఏమనుకున్నావు బాయ్? వాడికి జాబ్ వచ్చింది. వాడు ఈ అత్యవసర జాబ్ కాదు, నాకు పెద్ద జాబ్ దాగుంది, అందుకోసమే నాకు వెయిటింగ్. డోంట్ వరీ. ఎస్ ఆర్ నో? ధైర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇప్పటి నుంచి పార్టిసిపేషన్ చాలా అద్భుతంగా ఉండాలి.